న్యూస్ చూసుకున్నట్టయితే హైదరాబాద్ బండ్లగూడ పిఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి కొడుకుని తండ్రి మొహమ్మద్ అక్బర్ హత్య చేశాడు. మృతదేహాన్ని కూడా సంచిలో తీసుకువెళ్లి నయాపూల్ బ్రిడ్జ్ పై నుండి మూసీ నదిలో పాడివేశాడు. అనంతరం బాబు కనిపించడం లేదంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక తండ్రిపై అనుమానంతో పోలీసులు విచారించగా అసలు విషయం బయటకు వచ్చింది. ఇక బాలుడి మృతదేహం కోసం పోలీసులు గాలిస్తున్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ బండ్లగూడ పిఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి కొడుకును తండ్రి మొహమ్మద్ అక్బర్ హత్య చేశాడు. ఇక మృతదేహాన్ని సంచిలో తీసుకువెళ్లి నయాపూల్ బ్రిడ్జ్ పై నుండి కూడా పడివేశాడు మూసీ నదిలోకి. దీనికి సంబంధించి కూడా పోలీసులు విచారణ జరపగా అసలు విషయం బయటకు వచ్చింది. ఇదే అంశంపై అందించడానికి మా కరెస్పాండెంట్ లిఖిత సిద్ధంగా ఉన్నారు. లిఖిత, చెప్పండి, పోలీసులు ఏమంటున్నారు? అసలు ఈ హత్యకు గల కారణాలేంటి? నిజంగా అనారోగ్యంతో అబ్బాయి బాధపడుతున్నాడా? రైట్, థ్యాంక్ యూ సాయి. ఎవరైతే ఈ అబ్బాయి ఉన్నాడో అతను గత కొద్ది రోజులుగా కూడా అనారోగ్యంతో బాధపడుతున్న పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. దాంతో కొంతవరకు తల్లిదండ్రుల మధ్యలో కూడా ఎప్పుడు చూసినా వీడికి ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తుంది, ప్రతిసారి హాస్పిటల్ కి తీసుకెళ్లాల్సి వస్తుంది అంటూ కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేయడం తండ్రి. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో పిల్లలన్నాక ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అంటూ కూడా ప్రతిసారి ఆ తల్లి చెప్పే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ కూడా తండ్రి కొంతవరకు విసిగిపోయిన పరిస్థితి అయితే అక్కడ నెలకొంది. దాంతో అతను కొంతవరకు సైకోగా మారి అయితే ఆ యొక్క కుమారుడిని తీసుకెళ్లి ఫస్ట్ ఏదైతే దిండుతో గొంతు నుండి చంపేయడం, ఊపిరాడకుండా చేసి చంపేసి ఆ తర్వాత మూసీలో పడేసిన పరిస్థితులు అయితే అక్కడ నెలకొన్నాయి. అయితే ఆ మృతదేహాన్ని పడేసిన తర్వాత ఏమీ తెలియనట్టు వచ్చి ఒక డ్రామా అనేది క్రియేట్ చేసే ప్రయత్నం చేశాడు. అసలు నా పిల్లాడు ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదు, బంధువులు ఎవరో తీసుకెళ్లినట్లుగానైతే అనుకుంటున్నాను అంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేసే ప్రయత్నం చేశాడు. అతను ఫోన్ చెక్ చేసినప్పుడు ఇట్లా రైట్ లిఖిత.